అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి విశాలమైన ఇల్లు మంచి బడ్జెట్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో 177 స్క్వేర్ యార్డ్స్ అండి. 177 గజాల ఇల్లు అండి. 32/50 డైమెన్షన్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 32 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ 50 ఫీట్లు ఉంటుంది. నాగారంలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ డెడ్ ఎండే ఉంటుంది, చూడొచ్చు. 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. ఇది మనకి 125 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అండ్ ఇది 177 అండి. ఆ 125 కూడా నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను డీటెయిల్స్. సో ఈరోజు ఈ 177 స్క్వేర్ యార్డ్స్ చూడబోతున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. నాగారంలో ఉన్నామండి మనం. ఇక్కడ మెయిన్ రోడ్కి 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇంటి ముందు 20 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్ ఉందండి. సీసీ రోడ్ కూడా వచ్చేసింది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 177 స్క్వేర్ యార్డ్స్ అండి. 32 ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది సంప్ అండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి ఈ విధంగా. ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుంది. మెయిన్ డోర్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. ఇటువైపు కూడా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. లోపలికి ఎంటర్ అయినట్టయితే డైనింగ్ ఏరియా అండి. ఇది ఇటువైపు పూజా గది ఉంటుంది. ఇది పూజా ఏరియా. ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. ప్రతి రూము కూడా చాలా మంచి సైజులో వస్తుందండి. 177 యార్డ్స్ కాబట్టి ప్రతి రూమ్ కూడా చాలా మంచి డైమెన్షన్తో వస్తుంది. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక ట్యాప్ అనేది, ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా వస్తుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వస్తాయండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. నాగారంలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో 32/50 డైమెన్షన్తో 177 గజాల ఇల్లు అండి. ఇంటి ముందు 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. 20 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ అనేది లేదు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారండి. కేవలం 78 లక్షల్లో చెప్తున్నారు. 78 లక్షల్లోనే 177 గజాలు ఇల్లు అనమాట. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.